ప్రారంభములో మొదటగా ఆదియందు ఈ భూమి మీద మొత్తము నీళ్ళే ఉన్నాయి. ఈ భూమి మీద మొత్తము నీళ్ళే ఉన్నాయి. భూమి అంతా నీళ్ళతో నింపబడి ఉన్నది. అప్పుడు దేవుడైన యెహోవా ఈ విధముగా సెలవిచ్చాడు. ఆయన ఈ విధముగా తెలియజేశాడు. ఆయన ఈ విధముగా పలికాడు. జలముల మధ్య ఒక విశాలము కలుగునుగాక అని ఆయన తెలియజేశాడు. ఆ జలములను ఈ జలములను విశాలము వేరుపరచునుగాక అని దేవుడు పలికాడు. దేవుడు చెప్పిన వెంటనే, దేవుడు పలికిన వెంటనే, దేవుడు ఆజ్ఞాపించిన వెంటనే, దేవుడు మాట్లాడిన వెంటనే భూమి మీద ఉన్న నీళ్ళలో కొన్ని నీళ్ళు పైకి వెళ్ళిపోయాయి, కొన్ని నీళ్ళు కింద ఉండిపోయాయి. భూమి మీద పైన నీళ్ళున్నాయి, కింద నీళ్ళున్నాయి. మధ్యలో ఒక విశాల స్థలము ఏర్పడింది. దేవుడు చెప్పినట్టుగా పైన జలములను కింద జలములను వేరుపరిచాడు దేవుడు. దేవుడు చెప్పినట్టుగా జలముల మధ్య ఒక విశాలము కలుగునుగాక అని ఆయన సెలవిచ్చినట్టుగా ఈ భూమి మీద ఉన్న నీళ్ళల్లో కొన్ని నీళ్లు పైకి వెళ్ళిపోయాయి, కొన్ని నీళ్లు భూమి మీదనే ఉన్నాయి. పైన నీళ్లకు కింద నీళ్లకు మధ్య ఒక విశాలము ఏర్పడింది. ఒక ఖాళీ స్థలము, ఒక ఖాళీ ప్లేస్, ఎంటీ ప్లేస్ ఏర్పడింది. అదే మనము దేవుని వాక్యములో గమనించవచ్చు. ఆదికాండం 1వ అధ్యాయం 6 నుంచి 8 వచనాలు మనం గమనిస్తే, మరియు దేవుడు జలముల మధ్య ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచునుగాక అని పలికెను. దేవుడు ఆ విశాలము చేసి, విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా 2వ దినమాయెను. ఇక్కడ దేవుడైన యెహోవా, సృష్టికర్త అయిన దేవుడు చెప్పినట్టుగా జలముల మధ్య ఒక విశాలము కలుగునుగాక అని ఆయన చెప్పిన వెంటనే భూమి మీద ఉన్న నీళ్ళలో చాలా నీళ్ళు పైకి వెళ్ళిపోయాయి. కొన్ని నీళ్ళు అంటే చాలా నీళ్ళు పైకి వెళ్ళిపోయాయి, చాలా నీళ్ళు భూమి మీదనే ఉన్నాయి. ఆయన పైన జలములను ఉంచాడు, కింద భూమి మీద జలములను నీళ్ళను ఉంచాడు. పైన నీళ్ళున్నాయి, కింద నీళ్ళున్నాయి. భూమి మీద నీళ్ళున్నాయి, పైన నీళ్ళున్నాయి. అయితే ఈ మధ్యలో ఒక విశాల స్థలం ఏర్పడ్డది కదా. ఆ విశాలానికి ఆయన ఆకాశం అని పేరు పెట్టాడు. అంటే దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే, మనము కన్నులెత్తి పైకి చూసినప్పుడు పైన ఆకాశం